భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏపీ టెట్ 2022కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైంది. మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూన్ 16 నుంచి జూలై 16 వరకు మరి కంటిన్యూ అవుతుంది. అంటగా జూలై 16వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ఏపీ టెట్ 2022కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ను మనం స్టెప్ బై స్టెప్గా ఇందులో తెలుసుకోబోతున్నాం. దాంతో పాటుగా ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి స్పష్టత అనేది కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో రావడం జరిగింది. అంటే ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే ప్రాసెస్ అనేది మరి ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వలేదు. కాబట్టి సెంటర్ సెలెక్షన్కు సపరేట్గా విండో అనేది ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జూన్ 16 నుంచి జూలై 16 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత మరలా సెంటర్ సెలెక్షన్కు సపరేట్గా ఇంకొకసారి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తేదీలలో మరి ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి వివరాల ద్వారా లాగిన్ అయి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే విధానం గత టెట్కు కూడా పాటించడం జరిగింది. మరి అదే విధానాన్ని ఈ టెట్కు కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2022కు ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోకి వెళ్తే మొదటగా ఏపీ టెట్ 2022కు అప్లై చేయాలి అంటే aptet.apcfss.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఈ వెబ్సైట్కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినా మరి ఏపీ టెట్ 2022 వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ మనకు పేమెంట్, మొదటగా మీరు ఏపీ టెట్ 2022కి అప్లై చేయాలంటే పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా మీకు ఒక మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నిటికీ ఒకేసారి అప్లై చేయండి అనే మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరు ఒకవేళ బీఈడి చేసినటువంటి వారైతే మీరు పేపర్ 1కు పేపర్ 2కు ఒకేసారి అప్లై చేసుకోవడం మంచిది. లేదు మీరు కేవలం టీటీసీ లేదా డిఈడి మాత్రమే చేసి ఉంటే పేపర్ 1కు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీఈడి అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఒకేసారి 2 పేపర్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పాం ఫీజు అనేది ఒక్కొక్క పేపర్కు 500 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఒక్క పేపర్కి అప్లై చేసుకునే వారైతే 500 రూపాయలు, 2 పేపర్లకు అప్లై చేసుకునేటటువంటి వారైతే 1000 రూపాయలు ఫీజును పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అనేది మనం చూసినట్టయితే ఇక్కడ మొదటగా పేమెంట్ అనే ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ మరలా మనం అదే మెసేజ్ని చూస్తూ ఉన్నాం. మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి అంటూ సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ టోటల్గా పేపర్స్ అన్ని కూడా ఇచ్చారు. మొదటగా క్యాండిడేట్ నేమ్, ఎంటర్ స్టూడెంట్ నేమ్ అంటూ ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా, ఇక్కడ మీ పేరు ఎంటర్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇచ్చిన పేరే మరలా మీకు అప్లికేషన్లో ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది. అప్పుడు మీ పేరు మీరు తప్పుగా ఉంది మార్చుకుంటాం అంటే కుదరదు. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో మీ పేరు అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు అలాగే డేట్ ఆఫ్ బర్త్, టోటల్ గా ఫీజు పేమెంట్ అప్పుడు మీరు ఇచ్చే సమాచారాన్ని అంతా కూడా 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాతే మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో ఆ విధంగా మీ పేరు మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటగా డేట్ ఎంటర్ చేయండి, తర్వాత మంత్ ఎంటర్ చేయండి, దాని తర్వాత ఇయర్ 4 డిజిట్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కూడా మరి ఇక్కడ ఇచ్చేటటువంటి మొబైల్ నంబర్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు టెట్ తర్వాత డిఎస్సి ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ మొబైల్ నంబర్ మీతోనే ఉండాలి. అటువంటి మొబైల్ ఫోన్ నంబర్ని ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అంటే ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేశారో అదే మొబైల్ నంబర్ను ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్
మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు సంబంధించినటువంటి వారైతే ఎస్ అని, కాకపోతే నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వారే ఉంటారు కాబట్టి మరి ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ మెయిన్ చూస్ పేపర్ అనే దాని దగ్గర మీరు ఏదైతే పరీక్ష రాస్తూ ఉన్నారో ఆ పేపర్స్ ను ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఈడి మాత్రమే చేశారనుకోండి, అప్పుడు సింపుల్ గా పేపర్ 1A అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు బిఈడి చేశారనుకోండి, మీరు పేపర్ 1Aను అలాగే పేపర్ 2Aను రెండింటిని కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పేపర్ 1A అనేది సెలెక్ట్ చేసి పేపర్ 2A అంటే బిఈడిలో మీ మెథడాలజీస్ ను బట్టి మీరు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చెందినటువంటి వారైతే పేపర్ 2A అనేది సెలెక్ట్ చేయండి. లేదు మీరు సోషల్ స్టడీస్ కు సంబంధించినటువంటి వారైతే పేపర్ 2A సోషల్ స్టడీస్ అనే దానికి సంబంధించినటువంటి దాన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ ఎన్ని పేపర్ సెలెక్ట్ చేస్తారో అంత అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఒకే పేపర్ సెలెక్ట్ చేస్తే 500, లేదు బిఈడి చేసినటువంటి వారైతే 2 పేపర్లు సెలెక్ట్ చేస్తే 1000 రూపాయలను మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు లాంగ్వేజ్ టీచర్స్ అనుకోండి, లాంగ్వేజ్ టీచర్స్ అంటే ఏదైనా లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసినటువంటి వారైతే మీరు తెలుగు లాంగ్వేజ్ పండిట్ అయితే ఇక్కడ పేపర్ 2A తెలుగు సెలెక్ట్ చేసుకోండి. లేదు హిందీ పండిట్ అయితే పేపర్ 2A హిందీ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఉర్దూ సంబంధించినటువంటి వారైతే పేపర్ 2A ఉర్దూ. ఈ విధంగా మీరు ఏ లాంగ్వేజ్ లో పండిట్ ట్రైనింగ్ కోర్స్ అనేది చేసి ఉంటారో అటువంటి వారు లాంగ్వేజ్ టీచర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, మేము మరి బిఈడిలో మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మెథడాలజీ చేశామని కొద్దిమంది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లాంగ్వేజ్ టీచర్స్ అనేది కేవలం పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారు మాత్రమే లాంగ్వేజ్ టీచర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్కూల్ అసిస్టెంట్స్ లో మ్యాథమెటిక్స్ సైన్స్ వారు 2A అనేది సెలెక్ట్ చేసుకుని, లేదు సోషల్ వారు అయితే పేపర్ 2A సోషల్ స్టడీస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక స్పెషల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వారైతే 1B 2B అనే పేపర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్జిటి స్పెషల్ స్కూల్స్ వారైతే 1B, లేదు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్ వారైతే 2B అనే పేపర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పేపర్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు బిఈడి చేసినటువంటి వారైతే పేపర్ 1 పేపర్ 2 రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2 ఫీజెస్ ని ఒకేసారి పే చేసేయండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు సెంటర్స్ క్లాష్ అనేది జరగకోకుండా ఉండడానికి ఇది ఎంతగానో ఒకేసారి ఫీజు పే చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ పేపర్ 1A పేపర్ 2A అనేవి సెలెక్ట్ చేసుకోండి బిఈడి చేసినటువంటి వారైతే. లేదు టీటీసీ చేసినటువంటి వారైతే పేపర్ 1A ఎస్జిటి అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్, క్యాండిడేట్ ఆధార్ నంబర్ అనేది ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఏదైతే ఇక్కడ చూపిస్తున్నటువంటి అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలను యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. మరలా మీకు మీరు ఏదైతే మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేశారో ఆ డేటానంతా కూడా ఒకసారి ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. మరలా 1-2 సార్లు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, పేపర్స్, అలాగే డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాతే సబ్మిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఇందులో మీరు ఏదైనా తప్పు చేశారు అంటే మార్చుకోవడానికి అవకాశం లేదు. కానీ మార్చుకోవాలి అనుకుంటే 500 రూపాయలు మరలా ఎక్స్ట్రాగా మీరు పే చేసి మార్చుకోవచ్చు అని అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. కానీ అది ఇప్పుడే మార్చుకోవచ్చా లేదా అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మార్చుకోవచ్చా అనే వివరాలు అయితే అందులో ఇవ్వలేదు. కాబట్టి ఎంత వీలైతే అంతగా తప్పులు లేకుండానే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈ డేటాని 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మరి సబ్మిట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు మరి అమౌంట్ అనేది పే చేయవచ్చు. అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మరి ఆ క్యాండిడేట్ ఐడి అనే దాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మరలా మనం ఇక్కడ ఏపీటెట్ వెబ్సైట్ లోకి వస్తాం. ఫీ పేమెంట్ అంతా కూడా అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ మనం ఏపీటెట్ వెబ్సైట్ లోకి వచ్చి లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మనం ఫీజు పేమెంట్ చేసామో చేసిన తర్వాత మనకి ఒక క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి ద్వారా మరలా మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇక్కడ అప్లికేషన్ ఆర్ ప్రింట్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ లేదా ఇక్కడే డైరెక్ట్ గా క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు లాగిన్ కావచ్చు.
కొద్దిమంది ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది పే చేసినప్పుడు క్యాండిడేట్ లాగిన్ లేదా క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అయినా కూడా మీకు కనిపించుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు మీరు ఇక్కడ ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మరి మీ మొబైల్ నంబర్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయడం ద్వారా మరి మీ యొక్క క్యాండిడేట్ ఐడిని మీరు తిరిగి పొందవచ్చు. అలా మనం క్యాండిడేట్ ఐడి అనేది ఒకవేళ రాకపోతే ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని క్యాండిడేట్ ఐడి అనేది పొందవచ్చు. అలా క్యాండిడేట్ ఐడి అనేది వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుందో ఇందులో మీకు కేటాయించబడినటువంటి క్యాండిడేట్ ఐడిని ఇక్కడ మొదటగా ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే స్టార్టింగ్ లో పేమెంట్ అప్పుడు ఎంటర్ చేశారో అదే డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీరు లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ తో లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మీ యొక్క పేరు, మీ పేరు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో హోమ్, క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే అందులో మరలా మనకు టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్ అనే ఆప్షన్స్ లో మనం టెట్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే టెట్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా టెట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఒక మెసేజ్ కూడా కనిపిస్తుంది, ప్లీజ్ ఫిల్ ఏపీ టెట్ ఆగస్టు 2022 అప్లికేషన్ ఫామ్ అని. మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి వివరాలను మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ రావచ్చు. మొదటగా మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరియు నోటిఫికేషన్ చదివారా అనే ఒక మెసేజ్ చూపిస్తుంది. మనం చదివాం అని అనుకున్నప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇప్పుడు మీరు చదవాలంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని లేదా నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే అవి పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతాయి. వాటిని మీరు చదువుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ ఇక దీని తర్వాత మీకు ఇక్కడ ప్రీవియస్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ డీటెయిల్స్ లో ఆర్ యూ అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అని అడుగుతుంది. అంటే ఫైనల్ ఇయర్ ఎవరైతే ఇప్పుడు విద్యార్థులు చదువుతున్నారో అటువంటి వారికి కూడా ఏపీ టెట్ రాసే అవకాశం కల్పించారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టయితే ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. లేదు మీరు ఫైనల్ ఇయర్ చదవడం లేదు, ఆల్రెడీ మీరు డిఈడి కానీ బిఈడి కానీ అయిపోయింది అనుకునేటట్లయితే ఇక్కడ నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్టయితే మీ యొక్క ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ను ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ని ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాని తర్వాత హ్యావ్ యూ అపియర్డ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరు టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష రాశారా? టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష అంటే ఏమి అంటే డిఎస్సి పరీక్ష అన్నమాట. మరి టెట్ సపరేటు, డిఎస్సి సపరేటు లేకోకుండా లాస్ట్ టైం మరి టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సి రాయడానికి టెట్ కమ్ టీఆర్టీ అనే ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు అటువంటి పరీక్ష రాశారా అని అడుగుతుంది. లేదు మీరు ఒకవేళ రాసినట్టయితే ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి, లేదంటే నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్టయితే మీరు అప్పుడు రాసినటువంటి హాల్ టికెట్ నంబర్, తర్వాత ఏ సంవత్సరం రాశారు, ఏ నెలలో రాశారు అనే వివరాలు అడగడం జరుగుతుంది. లేదు మీరు ఒకవేళ అప్పుడు రాయకపోతే నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. లేదు మీరు ఒకవేళ రాసినట్టయితే ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్, ఇది వరకే మీరు ఏపీ టెట్ ఎగ్జామ్స్ ఏవైనా రాసి క్వాలిఫై అయ్యారా అని మిమ్మల్ని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏపీ టెట్ ఎగ్జామ్స్ రాసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయంగానే వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ వివరాలన్నింటినీ కూడా మీకు అడగడం జరుగుతుంది. ఇప్పటి వరకు టెట్ అనేది ఇక్కడ 6 సార్లు నిర్వహించినట్టుగా చూపిస్తుంది. అందులో జూలై 2011 ఒకటి, జనవరి 2012 ఒకటి, మే 2012 ఒకటి, సెప్టెంబర్ 2013, డిసెంబర్ 2017, మే 2018. మరి ఈ 6 టెట్లకు సంబంధించి మీరు ఏమైనా టెట్ పరీక్షలు రాసి ఉంటే ఆ టెట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ మీరు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మీరు టెట్ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్ని వేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా ఆల్రెడీ మీరు ఫీజు పే చేసినప్పుడు ఏ పేరు ఇచ్చింటారో ఆ పేరు ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత జెండర్ అనే దాని దగ్గర మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేదు ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా మీరు
పేమెంట్ అప్పుడు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూపిస్తుంది. అందుకే మీరు ఫీ పే చేసేటప్పుడు జాగ్రత్తగా పే చేయండి అని చెప్పామన్నమాట. ఇక మీ యొక్క ఫాదర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కమ్యూనిటీ, మీరు ఓసీనా ఎస్సీనా ఎస్టీనా అనే ఆప్షన్స్ ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆల్రెడీ ఫీజు పే చేసేటప్పుడు మనం ఎస్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఇక పిహెచ్ కాదా అని అడుగుతుంది. పిహెచ్ అయితే ఎస్ అనండి, కాకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే విజువలీ హ్యాండిక్యాప్డా లేదా హీరింగ్ ఇంపేర్డా లేదా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డా అనే ఆప్షన్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేయంగానే ఎంత పర్సెంటేజ్లో మీకు హ్యాండిక్యాప్ అనేది ఉంది అనే ఆప్షన్ అడుగుతుంది. మరి ఆ పర్సెంటేజెస్ అనేవి మనం సెలెక్ట్ చేయాలి. లేదు పిహెచ్ కాదు అనుకుంటే డైరెక్ట్గా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీరు అమౌంట్ ఎంత పే చేశారు అనే అమౌంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మరి ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే స్క్రైబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్క్రైబ్ అంటే పిహెచ్ వారు పరీక్ష రాయలేరు కాబట్టి వారికి సహాయంగా ఒకరిని నియమించడం జరుగుతుంది. వారిని స్క్రైబ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు స్క్రైబ్ కావాలంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, వద్దనుకుంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఎప్పుడు ఇది పిహెచ్ అనేది ఎస్ అని సెలెక్ట్ చేస్తే, లేదు మేము పిహెచ్ కాదనుకుంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ ఆప్షన్స్ ఏవి కూడా రావన్నమాట. దాని తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ మీడియం అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మరి మీకు క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో కావాలి అని అడుగుతుంది. ఆటోమేటిక్గా అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు మీకు ఇంకే భాషలో క్వశ్చన్ పేపర్ కావాలి అనేది ఇక్కడ అడుగుతుంది. మరి తెలుగులో కావాలా, ఉర్దూలో కావాలా, హిందీ కావాలా, కన్నడ, ఒరియా, తమిళ్ ఏది కావాలి అని అడుగుతుంది. మీరు ఒకవేళ తెలుగు అనేది సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది, దాని పక్కన తెలుగు అనేది వస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్ మీకు బైలింగ్వల్ లో అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో మీకు ఆన్లైన్ లో సిస్టమ్ లో ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఎస్జిటికి అప్లై చేస్తున్నట్టయితే మరి ఇంటర్మీడియట్ లో 50% మార్కులు రావడంతో పాటు మరి డిఈడి కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ లో 50% మార్కులతో పాటు మరి బిఈడి అనేది కూడా పూర్తి చేసినటువంటి వారు అర్హులు. కాబట్టి ఇక్కడ మీకు అర్హతలన్నీ కూడా ఇచ్చారు. వీటిలో మీకు ఏ అర్హత అయితే మీది ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం గా ఇంటర్మీడియట్ లో 50% మార్కులు ఉంటూ మరి 2 years టీటీసీ చేసింటారు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయండి టీటీసీ వారైతే. లేదు బీఈడి వారైతే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బీఈడి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరలా ఇక్కడ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే అటువంటి వారికి 5% మినహాయింపు ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ లో 45% వచ్చినా, అలాగే ఇక్కడ డిగ్రీలో 45% వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్. అదే ఓపెన్ జనరల్ కేటగిరీ వారైతే మరి డిగ్రీలో 50% వచ్చిండాలి, అలాగే ఇంటర్లో కూడా 50% వచ్చినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక మిగతా క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉంటే మీ క్వాలిఫికేషన్స్ను బట్టి ఈ ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీరు ఏ జిల్లాకి చెందినటువంటి వారు, ఏ మండలానికి చెందినటువంటి వారు, ఏ విలేజ్ అనే ఆప్షన్స్ మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి మీ పర్సనల్ డీటెయిల్స్ని బట్టి. దాని తర్వాత మీ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ స్ట్రీట్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ మొబైల్ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఆటోమేటిక్గా మీ ఫీ పేమెంట్ డీటెయిల్స్ని బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత మీ 10వ తరగతికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దీని తర్వాత మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయాలి అంటే మొదటగా మీ ఫోటో అనేది 3.5 సెంటీమీటర్స్ విడ్త్తోను 4.5 సెంటీమీటర్స్ హైట్ తోను, అలాగే దాని కింద మీ సిగ్నేచర్ అనేది 1.5 సెంటీమీటర్స్తో ఉండాలి. అంటే ఫస్ట్ మీ ఫోటో అనేది ఒక వైట్ పేపర్ మీద ఈ విధంగా పేస్ట్ చేసి ఆ ఫోటో కింద ఒక బ్లాక్ ఇంక్ కలర్, ఇక్కడ చూడండి మనకు బ్లాక్ ఇంక్ ఓన్లీ అన్నాడు కాబట్టి మీ సైన్ అనేది మీ ఫోటో కింద బ్లాక్ ఇంక్లో చేసి స్కాన్ చేసి పెట్టుకొని ఉండాలి. ఆ విధంగా మీ యొక్క ఫోటో మొత్తం స్కాన్ చేసి ఆ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్లో ఉంటూ 50 KB కన్నా తక్కువ ఉండే విధంగా మీ ఫోటో అనేది మొదటగా రెడీగా పెట్టుకొని ఉండాలి. మరి అది ఆల్మోస్ట్ మీరు ఇదివరకే పరీక్షలకు అప్లై చేసి ఉంటే ఆల్రెడీ ఉంటుంది, లేదంటే ఇప్పుడైనా మీరు స్కాన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీ ఫోటో సిగ్నేచర్ బ్లాక్ ఇంక్లోనే ఉండాలి. ఆ విధంగా స్కాన్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ సిస్టంలో ఉన్నటువంటి ఫైల్ను సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.
అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అనేవి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్గా ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి డేటానంతా కూడా ఒకసారి ప్రివ్యూగా చూపించడం జరుగుతుంది. అంటే మరలా ఇందులో మీరు ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ డేటానంతా కూడా మరలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా తప్పులు అనిపిస్తే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మరలా మీ వివరాలను మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడే చెప్తున్నాను, ఇందులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉండవు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏవైనా 1-2 తప్పులు ఉంటే వాటిని 500 పే చేయడం ద్వారా మార్చుకోవచ్చు అని ఇచ్చినప్పటికీ కూడా అది ఎప్పుడో మనకి క్లారిటీగా లేదు. కాబట్టి మ్యాక్సిమంగా తప్పులు లేకుండానే అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీకు ఫీడ్బ్యాక్ అనేది అడగడం జరుగుతుంది. మరి ఇప్పుడు టోటల్గా ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది, గుడ్డా, ఎక్సలెంటా లేదా యావరేజా, పూరా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ ఫీడ్బ్యాక్ అనేది క్లిక్ చేసి క్లోజ్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఈ విధంగా క్లోజ్ అనేది క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ మీ యొక్క ఏపీ టెట్ ఆగస్ట్ 2022 అప్లికేషన్ అనేది కంప్లీట్ అయింది అనే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. లేదా మీరు ఇక్కడ సైడ్ లో ఉన్నటువంటి ట్యాబ్ లో టెట్ ప్రింట్ అనేది ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసైనా ప్రింట్ తీసుకోవచ్చు. లేదా ఇక్కడే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసైనా మీరు ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. ప్రింట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ సిస్టంలో ఓపెన్ అవుతుంది. దాన్ని వెంటనే మీరు ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. లేదా మీ సిస్టంలోనైనా మీరు పీడిఎఫ్ ఫామ్ లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. మరి ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టయితే మీకు మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్గా మీరు ఏపీ టెట్ 2022కు అప్లై చేసుకోవచ్చు. మరి ఇది ఏపీ టెట్ 2022కు అప్లై చేసే పూర్తి విధానం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఏపీ టెట్ 2022కు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.